పోలియో ఆదివారం డిసెంబర్ 21 పోలియో ఆదివారం. జో 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 చిటికన్నా ఏడవకురా నాన్న. జో నాన్న. రామలక్ష్మి, పాప ఏం చేస్తుంది? ఇప్పుడే స్నానం చేయించాను మేడం, పడుకోబెడదామని చూస్తున్నాను. ఆదివారం పోలియో చుక్కలు వేస్తున్నారు, తెలుసా నీకు? తెలిసింది మేడం. నర్సు గారు, ఆశా మేడం వచ్చి చెప్పి వెళ్ళారు. ఆదివారం పోలియో కేంద్రానికి వెళ్ళి పోలియో చుక్కలు వేయించు పాపకి. మేడం, మరి పాపకి 2 రోజుల క్రితం లైట్గా జ్వరం వచ్చింది, మరి వేయించవచ్చు అంటారా? జ్వరం ఉన్నా విరోచనాలున్నా పోలియో చుక్కలు వేయించవచ్చు తప్పనిసరిగా. మేడం, ఇంకో మాట, మరి ఆదివారం ప్రయాణం ఉంది, మరి పోలియో కేంద్రంలోనే వేయించాలా లేకపోతే ఎక్కడైనా వేయించవచ్చు అంటారా? మీ ఊర్లోనే కాదు, బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ ఎక్కడైనా వేయించవచ్చు. అలాగే, థ్యాంక్ యూ మేడం. జో 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 నాన్న, అడవకు. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీకు దగ్గరలో ఉన్న పోలియో కేంద్రాలలో పోలియో చుక్కలు ఇప్పించండి. మీరు ప్రయాణంలో ఉన్నా సరే, బస్టాండ్ రైల్వే స్టేషన్లలో ఉన్నా సరే, పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించే సదుపాయం కలదు. దీన్ని ఉపయోగించుకోగలరు. బిడ్డకు జ్వరం, సాధారణ విరోచనాలు ఉన్నా సరే ఈ పోలియో చుక్కలు వేయించండి. గుర్తుంచుకోండి, డిసెంబర్ 21 పోలియో ఆదివారం. అపోహలు నమ్మకండి. నిండు జీవితానికి 2 చుక్కలు. జారీ చేయువారు వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.